నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్లీ కరోనా కలవరం. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసులు. తాజాగా ఏపీలో వెలుగు చూసిన 3 కేసులు. ఎలాంటి భయాందోళన వద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వైద్యాధికారి డాక్టర్ సాలం అరాఫత్. కాలువలను శుభ్రం చేయండి. చినుకు పడితే వీధులన్నీ జలమయమే. మనుబోలు మండలం మణంనూరు గ్రామ అరుంధతీవాడలో చెరువులను తలపిస్తున్న రోడ్లు బాగు చేయాలని కోరుతున్న స్థానికులు. కడపలో ఈసారి 10కి 10 సీట్లు గెలుచుకున్నాం. కడపలో తలపెట్టిన మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ గోపీనాథ్. దేశంలో మళ్లీ కరోనా కలవరం పెడుతుంది. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తుంది. హాంకాంగ్, సింగపూరు తర్వాత భారత్ లోను కోవిడ్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో క్రియాశీలక కేసుల సంఖ్య 430కి పెరిగింది. గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1009 ఉండగా వారం వ్యవధిలో 752 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నా దాని తీవ్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన జన్యు పరిణామ క్రమ విశ్లేషణ ప్రకారం అన్ని ఒమిక్రాన్ ఉప వేరియంట్లుగానే తేలినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ లో సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వృద్ధుడు ఉన్నారు. వృద్ధుడికి ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసులు నమోదవడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇదే విషయమై చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాలం అరాఫత్ శివాబీ న్యూస్ తో మాట్లాడారు. ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. సీజనల్ ప్రకారం జలుబు వంటివి వస్తుంటాయని అవి కూడా కరోనా లక్షణాలని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కోవిడ్ రాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సాలం అరాఫత్ వివరించారు. ప్రస్తుతం ఏంటంటే మనము అప్పుడప్పుడు చూస్తూ వస్తున్న రిసర్జెన్స్ ఆఫ్ కోవిడ్-19 ఈ మధ్య మనము మీడియాలో చూస్తుంటే కోవిడ్ కేసులు మళ్ళా పెరుగుతూ ఉన్నాయనేది మనం చూడడం జరుగుతూ ఉంది. ఇది యాక్చువల్గా సింగపూరు, బ్యాంకాక్, మలేషియా ఈ కంట్రీస్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది ఈ మధ్య మీరు చూస్తుంటే. సో ఎక్కువ మంది అక్కడ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఒకవేళ కనుక కోవిడ్ ఇక్కడ కూడా కనుక సంక్రమిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలని. ఎట్లయితే ఇంతకుముందు మనం కోవిడ్లో ఫీవర్, కోల్డ్, కాఫ్ అంటే జ్వరము, జలుబు, దగ్గు అలానే మింగితే గొంతు నొప్పి ఇవన్నీ ఏవైతే లక్షణాలు చూసామో సేమ్ అవే లక్షణాలు ఇప్పుడు ఈ సీజన్ మార్పు ఎండాకాలం నుంచి వానాకాలంకు ఈ యొక్క శీతాకాలంకు మార్పు వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వైరస్ అనేది సంక్రమిస్తూ ఉంటుంది. అట్లానే ఏంటంటే కోవిడ్-19 కూడా ఈసారి కూడా సేమ్ ఆ జన్యు మార్పిడిలో అట్లాంటి లక్షణాలతోనే రావడం జరుగుతుంది. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా సివియర్ అయిన కేసు అయితే మనకు ఎక్కడ రికార్డ్ అవ్వట్లేదు. కానీ ఇందులో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఎవరంటే వల్నరబుల్ పాపులేషన్ అంటే చిన్నపిల్లలు, 70 ఏళ్ళు దాటిన వృద్ధులు, అలానే బాలింతలు, అలానే గర్భవతులు. వీళ్ళకి ఏమంటే
ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా సంక్రమించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ సోషల్ డిస్టెన్సింగ్, క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట, జనాభా ఎక్కువ ఉన్న చోట సంచరించకుండా, అలానే ఫీవర్, కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్, బాడీ పెయిన్స్, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్. ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ మీ వైద్యాధికారి డాక్టర్ షాలోమ్ అరాఫత్, చిల్లకూరు పిహెచ్సి. చినుకులు పడితే అంతే ఆ కాలనీలో నీరు ప్రవహిస్తుంది. అదేమని అంటారా? అక్కడ డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. పైపెచ్చు పంచాయతీ సిబ్బంది కాలువలను సరిగా శుభ్రం చేయడం లేదు. ఈ సమస్యలు మనుబోలు మండలంలోని మడంనూరు గ్రామ అరుంధతీవాడలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని మడంనూరు గ్రామ అరుంధతీవాడలో 80 వరకు గృహాలున్నాయి. అక్కడ నివసించేది అందరూ పేదవారే. కూలీ పనులకు వెళ్తే గాని వారికి పూట గడవని పరిస్థితి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అరుంధతీవాడలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు రహదారులపై నీరు నిలుస్తుంది. మోస్తారుపాటి వర్షం కురిస్తే ఇక చెప్పనవసరం లేదు. కాలనీలోని మసీదు, ఇళ్లలోకి వర్షపు నీరు వస్తుంది. కాలువలున్నా వాటి నిర్మాణాలు సరిగా లేకపోవడం, డ్రైనేజీ కాలువల్లో సిల్టుని సిబ్బంది తొలగించకపోవడంతో నీటిపారుదల నిలిచిపోయింది. దీంతో వర్షం కురిస్తే చాలు రోడ్లన్నీ జలమయమవుతాయి. డ్రైనేజీ కాలువల్లో మురుగు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి అరుంధతీవాడలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై స్థానికులు మాట్లాడుతూ వర్షం వస్తే ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దోమలు కుడుతుండడంతో పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి పూడిక తీత పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు. మనుబోలు మండలం మడమూరు గ్రామం మాది. మడమూరు అరుంధతీవాడలో చిన్నపాటి రోడ్డు మీదకి వచ్చేసి గ్రామం ఎట్లా చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిని అనేక సార్లు కూడా పంచాయతీ వాళ్ళు చూడడం జరిగింది. కానీ దాని మీద ఇప్పటికీ స్పందించిన పరిస్థితి లేదు. అరువుల పడిన నీళ్ళు వచ్చేసి మురికి నీళ్లు దుర్వాసనతో దోమలు విపరీతమైనటువంటి దుర్వాసన వచ్చేసి ముక్కులు మూసుకునే పరిస్థితి చేసింది. ఈ రోజు కూడా రోడ్డు మీద ఉన్నాయి. కాబట్టి పంచాయతీ వాళ్ళు అధికారులు స్పందించి త్వరగా ఆ పనిని చేయించి కాలువను పూరికి తీయించి చెరువులో నీరు పెట్టేట్టుగా చూడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పైనుంచి నీళ్ళు వస్తున్నాయి. పైనుంచి బీసీ, ముస్లిమ్స్, అదేవిధంగా పత్తూరు రోడ్డు నీళ్ళన్నీ కూడా కిందకు వస్తున్నాయి. అరుంధతీవాడకి చర్చలకు కూడా పోతాం నీళ్లు. ఈరోజు చర్చలో నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని పరిగెత్తి త్వరగా ఆ శుభకర్తలు చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాము. మరొన్నూరులో ఈ కాలువల దుర్వాసన వల్ల అన్నిటువంటి పిల్లలు స్కూల్ పిల్లలు ఎప్పుడు పరిచయం తిరుగుతూ ఉంటారు. రద్దీగా ఉంటుంది. స్కూల్ పిల్లలు కావచ్చు, ముసలు కావచ్చు, అలాగే టీచర్సు, అది ఎంప్లాయర్స్ అందరూ కూడా వచ్చిపోయేదారు. అదేవిధంగా మెయిన్గా ఆటో నిలిచేటువంటి సెంటర్ కూడా, అందువల్ల దోమలు వచ్చి ఈ విధంగా వస్తున్నాయి. విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ ఇబ్బంది ఎక్కడ రావుతుందని చెప్పి భయాలతో కూడా దిక్కుతిప్పని చెప్పని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి తొలగించి జబ్బులు రాకుండా నివారించాలని చెప్పని, ఈ జబ్బులు వస్తే మళ్ళీ పేదలు. వైఎస్ఆర్ కడపలో టీడీపీ తలపెట్టిన మహానాడు మంగళవారం నుండి అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమ ప్రజల అద్భుత చైతన్యంతో మొన్న జరిగిన ఎన్నికల్లో 10కి 7 స్థానాల్లో కడపలో గెలిపించారని తెలిపారు. ఈసారి ప్రజలకు మరింత మంచి చేసి 10కి 10 సీట్లు గెలుద్దామని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్ గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో
ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మహానాడు సభలో ప్రసంగించారు. అలుపెరగని శ్రామికుడు చంద్రబాబు అని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన నిలబడి పోరాడారని సభలో వివరించారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో, సీకేదండి మండలంలో, పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యోగాపై ప్రజలకు అవగాహన కలిగించాలని ఎంపీడీఓ గోపీనాథ్ సూచించారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో యోగాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు 4 రోజుల పాటు జరుగుతాయని, ఇందులో శిక్షణ పొందిన వారు గ్రామాల్లోని ప్రజలకు యోగాపై అవగాహన కలిగించాలని ఎంపీడీఓ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అట్లా అన్నమాట. నేను ఎడమ వైపు చేస్తున్నానంటే మీరు చెప్తాను, కౌంట్ లో చెప్తాను, చేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్ వైపు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన రౌడీ షీటర్ అనుచరులకు పోలీసులు అరికాలు కోటింగ్ ఇచ్చారు. దీంతో హ్యాట్స్ ఆఫ్ పోలీస్ అంటూ పలువురు అభినందిస్తున్నారు. ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఈ ఘటన చోటు చేసుకుంది. తెనాలి ప్రాంతంలోని ఐతానగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో రౌడీ షీటర్ లడ్డు, అనుచరులు విక్టర్, బాబులాల్, రాకేష్ లు దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో తెనాలి 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులను పోలీసులు ఐతానగర్ తీసుకెళ్లి నడి రోడ్డుపై అరికాలు కోటింగ్ ఇచ్చారు. ఈ కోటింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఎప్పుడూ మత్తులో తూలుతూ బ్లేడ్లు, కత్తులు, మారణాయుధాలు చేత పట్టుకుని క్రూరమైన మృగాల కంటే ఇంకా దారుణంగా ప్రజలను బెదిరించే వారిపై పోలీసు చర్యలు బేష్ అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగాలంటే భయపడేలా వారు చేస్తుంటారు. చైన్ స్నాచింగ్, బెదిరించి దోచుకోవడం, ఒంటరిగా వెళ్లే ఏ ఆడవారిపై అత్యాచారాలు చేయడం లాంటి బ్యాచ్ కు అలవాటైపోయింది. ఈ జులాయి పోకిరి రౌడీలకు పోలీస్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిన పోలీసులకు స్థానిక ప్రజలు జేజేలు పలుకుతున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పొంకం నాగేశ్వరరావు, శేషమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు హనుమంతరావు, అనిల్ కుమార్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా పొంకం నాగేశ్వరరావు అలియాస్ తిరుపాలయ్య, శ్రీమతి శేషమ్మ గారుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు దాతలుగా పొంకం హనుమంతరావు, పొంకం అనిల్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వాళ్ళకి చాలా రోజుల నుంచి పాపం పెండింగ్ పడుతూ ఉండింది అన్నదానం. సంవత్సరం గడిచిపోయినా నేను ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు అవకాశం చూసి వాళ్ళకి ఇచ్చే కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురాలు కలిసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మళ్లీ కరోనా కలవరం. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసులు. తాజాగా ఏపీలో వెలుగు చూసిన 3 కేసులు. ఎలాంటి భయాందోళన వద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వైద్యాధికారి డాక్టర్ సాలోం అరాఫత్. కాలువలను శుభ్రం చేయండి, చినుకు పడితే వీధులన్నీ జలమయమే. మనుబోలు మండలం మణంనూరు గ్రామ అరుంధతీవాడలో చెరువులను తలపిస్తున్న రోడ్లు బాగు చేయాలని కోరుతున్న స్థానికులు. కడపలో ఈసారి 10కి 10 సీట్లు గెలుచుకున్నాం. కడపలో తలపెట్టిన మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓ గోపీనాథ్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.